మనం ఈరోజు హెయిర్ బౌని తయారు చేసుకోబోతున్నాము. అది కూడా మన దగ్గర 4mm వైర్ అండ్ బీడ్స్ ఉంటే చాలు. ఇక్కడ నేను పర్ల్స్ అండ్ అలానే గోల్డ్ కలర్ బీడ్ తీసుకుంటున్నా. ఒక్క గోల్డ్ కలర్ బీడ్ పెద్ద సైజ్ది, మిగతావన్నీ కూడా చిన్న సైజ్ పర్ల్స్ అనమాట. 4mm వైర్ నేను 26 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఫస్ట్ గోల్డ్ బీడ్ ఒకటి ఎక్కించేసుకున్నా. దాని తర్వాత 20 స్మాల్ బీడ్స్ ఎక్కించుకున్నాను పర్ల్స్. ఇప్పుడు 20 బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత ఒక ఎండింగ్ ని ఈ గోల్డ్ కలర్ బీడ్ లో నుంచి బయటికి లాగేయాలి. అప్పుడు వైర్ లాక్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా సేమ్ అలానే 20 పర్ల్స్ ఎక్కించుకొని గోల్డ్ కలర్ బీడ్ లో నుంచి బయటికి లాగేస్తే లాక్ అయిపోతుంది. ఇంకా కింద ఎడ్జెస్ ఉన్నాయి కదా, బౌ కి కింద హ్యాంగింగ్ లాగా వస్తుంది కదా, అక్కడ మళ్ళీ నేను పర్ల్స్ అనేటివి యాడ్ చేశాను. యాడ్ చేసి లాస్ట్ లో ఎడ్జ్ లో మిగిలిన వైర్ ని లాస్ట్ నుంచి సెకండ్ పర్ల్ లోకి లోపలికి పుష్ చేస్తే మనకి లాక్ అయిపోతుంది. ఇది హెయిర్ బౌ. దీన్ని మనము మన దగ్గర ఉన్న ప్లెయిన్ పప్పీస్ పైన కానీ, లేదంటే యూ పిన్స్, లేదంటే ఏదైనా క్లిప్స్ కానీ వాటిపైన అటాచ్ చేసుకుంటే మనకి ఈజీగా స్పెషల్ అండ్ వెరైటీ లుక్ తో తయారైపోతుంది. ప్లెయిన్ గా ఉన్న దాన్ని ఇలా యూనిక్ గా తయారు చేసుకోవచ్చు. ఈ డిఐవై మీకు నచ్చింటే ప్లీజ్ డూ లైక్, షేర్. ఇలాంటి డిఐవైస్ కోసమని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.